ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यमादि पाश्चात्यते सदारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈనాటి భగవద్గీత క్లాస్కి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున మనము 8వ అధ్యాయము 1వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు ఈరోజు మనము క్లాస్ చెప్పుకుంటాము. ఈ 8వ అధ్యాయముకి పేరు భగవత్ ప్రాప్తి. అంటే భగవంతుడి యొక్క ప్రాప్తి ఎవరికి ఉంటుంది. ఈ ఒక అధ్యాయం పేరు ఇది. అలాగే శ్లోకాన్ని ఎవరు చదువుతారో చక్కగా కూడా చదవండి. హరే కృష్ణ గురూజీ. పద్మజ గురూజీ. హరే కృష్ణ. అష్టమ అధ్యాయము భగవత్ ప్రాప్తి 1వ శ్లోకం. అర్జున ఉవాచ కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమమ అధిభూతం చ కిం ప్రోక్త మది దైవం కిముచ్యతే. హరే కృష్ణ గురూజీ. నెక్స్ట్ శ్లోకం కూడా చదవండి. రెండవ శ్లోకము. అది యజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదనః ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. హరే కృష్ణ గురూజీ. అర్జున ఉవాచ. అర్జునుడు పలికిన, ఓ పరమేశ్వర, బ్రహ్మన్ అంటే పరమసత్యము, బ్రహ్మన్ అనగానేమి, ఆధ్యాత్మ అనగానేమి, మరియు కర్మ అనగానేమి, దేనిని ఆది భూతము అంటారు, మరియు ఎవరిని ఆది దైవము అంటారు, మరియు ఆది యజ్ఞ అంటే ఎవరు, మరియు ఆయనే ఆది యజ్ఞము ఎట్లా అయినాడు. ఓ కృష్ణ, దృఢమైన మనసుతో ఉన్న వారికి మరణ సమయములో నీవు తెలియుట ఎలా సాధ్యము అని ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు వినయముతో ప్రశ్నిస్తున్నాడు. అంటే మనము 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఎన్నో విషయాలు చెప్పారనమాట. అంటే ఎవరికి నా ఒక భక్తి వస్తుంది, ఎవరు నన్ను స్మరించగలరు, ఎవరు నా కథా శ్రవణం చేయగలరు అంటే అనే విషయాలు ఎన్నో కూడా చెప్పడం జరిగిందనమాట. సో అలాగే ఆయన చెప్పడం జరిగింది ఎన్నో విషయాలు. దేవాదేవుడైన నన్ను ఎరగటం,
అతి దుర్లభము అంటే అనే విషయాన్ని మనకి 7వ అధ్యాయంలో చాలా చక్కగా శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు. ఈ 8వ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి వినయముతో ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. ఈ విధంగా అడిగాడు, ఓ పరమేశ్వర, అంటే బ్రహ్మన్ అంటే ఏంటి, పరమ సత్యం అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, అంటే ఆధ్యాత్మం అంటే ఆత్మ అనమాట. కర్మ అంటే ఏంటి, ఆది భూతం అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, ఆది యజ్ఞం అంటే ఏంటి, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ అడిగాడు. దీనికి ఏ విధంగా మన శ్రీల ప్రభుపాద వారి భాష్యాన్ని రచించారో, శ్రీల ప్రభుపాద వారి యొక్క అనుభవపూర్వకంగా ఏ విషయాలు చెప్పారో మనం ఒకసారి ఇప్పుడు చదివి చూద్దాం. హరే కృష్ణ. పద్మజ భాష్యం కూడా చదవండి. హరే కృష్ణ గురుజీ. శ్రీల ప్రభుపాద వారి భాష్యానికి జై, శ్రీల గురుదేవ్ కి జై. భాష్యం. ఈ అధ్యాయమున బ్రహ్మమనగా నేమి వంటి అర్జునుని వివిధ ప్రశ్నలకు శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఇచ్చుచున్నారు. కామ్యకర్మలు, భక్తియుక్త సేవ, యోగ సిద్ధాంతములు, శుద్ధమైన భక్తియుక్త సేవను గూర్చి కూడా దీని యందు భగవానుడు వివరించుచున్నాడు. పరతత్వం అనున్నది బ్రహ్మముగా, పరమాత్మముగా, భగవానునిగా చెప్పబడుచున్నదని శ్రీమద్ భాగవతము తెలుపుచున్నది. వాస్తవమునకు జీవాత్మ అయిన ప్రాణి కూడా బ్రహ్మముగానే చెప్పబడుచున్నది. దేహము, ఆత్మ, మనస్సు ఎను వానిగా అన్వయింపదగిన ఆత్మను గూర్చి కూడా అర్జునుడు తెలియగోరుచున్నాడు. వైదిక నిఘంటువును అనుసరించి ఆత్మ అనగా మనస్సు, ఆత్మ, దేహము, ఇంద్రియములననియు భావము. ఇక్కడ అర్జునుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పురుషోత్తముడనియను, పరమ పురుషోత్తముడనియను సంబోధించను. అనగా అతడు ఈ ప్రశ్నలను శ్రీకృష్ణుని ఒక మిత్రునిగా భావించి కాకుండా నిశ్చితమైన సమాధానము లొసగు సమర్థుడైన పరమ ప్రామాణికుని గాను, పరమ పురుషుని గాను ఎరిగి ప్రశ్నించుచున్నాడు. హరే కృష్ణ. ఇక్కడ ఈ శ్లోకంలో పరతత్వము అంటే ఏంటంటే, ప్రతి మనిషి కూడా సాధించిన తర్వాత, ఏదో ఒక సాధించిన తర్వాత అతను ఒక డాక్టరో, ఇంజనీరో లేదా ఒక వ్యాపారవేత్త సాధించిన తర్వాత అతనికి ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. నాకు ఎవరో ఒక శక్తి ఉంది నడిపిస్తున్నారు, ఇది నేను మాత్రమే కాదు, నాకు ఏదో ఒక శక్తి ఉంది నడిపిస్తుంది అనే భావన వస్తుంది అనమాట. అదే పరతత్వం అంటే నేను కాకుండా ఇంకోటి ఏదో ఉన్నది, దాన్నే పరతత్వం అంటారనమాట. అది ఇక్కడ మనకి చాలా చక్కగా తెలుస్తుంది. ఈ పరతత్వము అనేది ఏంటంటే, నేను కాదు, ఒకడు ఉన్నాడు, భగవంతుడు, ఆయనే పరమాత్మ అనే విషయం గురించి శ్రీమద్ భాగవతం కూడా మనకి తెలియజేస్తుంది. జీవాత్మ కూడా బ్రహ్మముగానే పిలువబడును. అంటే బ్రహ్మం అంటే ఏంటంటే ఉన్నతమైనది అని అర్థం అనమాట. బ్రహ్మం అనేది ఏంటి, చాలా ఉన్నతమైనది. ఎందుకు జీవాత్మ కూడా బ్రహ్మముగానే పరిగణింపబడుతుందంటే, శరీరం వేరు, ఆత్మ వేరు అని ఎవరైతే భావిస్తారో అతను ఒక మంచి ఉన్నతమైన మార్గంలో ఉన్న వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి ఏంటి, అతను కూడా బ్రహ్మముగానే అటువంటి అంటే జీవాత్మను కూడా బ్రహ్మముగానే పిలువబడచ్చు అనమాట. ఎందుకు అంటే అతనికి తెలుసుకున్నాడు, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అనే విషయాన్ని. ఇది నేను చేయట్లేదు, నాతో భగవంతుడు చేయిస్తున్నట్టు తెలిసినప్పుడు తప్పకుండా ఆత్మ, ఆ యొక్క జీవాత్మ బ్రహ్మముగానే పిలువబడుతుంది అనమాట. ఈ విధంగా అర్జునుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక స్నేహితుల్లాగా అడగట్లేదు అనమాట. శ్రీకృష్ణుడిని ఒక స్నేహితుల్లా కాకుండా అర్జునుడు పూర్తిగా ఎరుగున్నాడు. ఎవరు, కృష్ణుడు భగవంతుడని, పూర్ణ పురుషోత్తముడని, పరమ భోక్త అని, ఏంటి ఆయనే పరతత్వమని, ఆయనే బ్రహ్మమని, ఆయనే పరమాత్మని, ఆయనే భగవంతుడు అనే విషయము అర్జునుడు పూర్తిగా ఎరిగి ఉన్నాడు అనమాట. నెక్స్ట్ శ్లోకం ఇంకెవరైనా చదువుతారా? 3వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భగవానువాచ ఓం బ్రహ్మ పరమం స్వభావో వ్యాఖ్యముచ్యతే
భావోద్భవకరో విసర్గ కర్మ సంజిత. శ్రీ భగవానువాచ అది రాలేదండి, అక్షరం సగమే వచ్చింది. బ్రహ్మ పరమం స్వభావో అక్షరం బ్రహ్మ పరమం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజితః. శ్రీ భగవానుడు పలికెను సర్వోన్నతమైన నాశనము లేని తత్వమునే బ్రహ్మనందురు. వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే ఆధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షత ఉన్న చర్యలు అంటారు. నాశనము లేనిది తత్వము. నాశనము లేనిది అంటే తత్వం. ఆ తత్వమే కృష్ణ తత్వము. ఇది తెలుసుకోవాలి. తత్వము అంటే ఫిలాసఫీ అంటారు. ప్రతి ఒక్కరికి ఒక ఫిలాసఫీ ఉంటుంది అన్నమాట. అర్థమైందా? రాక్షసుడికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, దేవతలకు ఒక ఫిలాసఫీ ఉంటుంది, నాస్తికుడు ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఆస్తికుడు ఒక ఫిలాసఫీ ఉంటుంది అన్నమాట. కానీ అన్ని ఫిలాసఫీలకి కూడా మూలం ఏంటంటే భగవంతుడు అనమాట. అల్టిమేట్గా భగవంతుడు తత్వమే నాశనము లేనిది. అదే కృష్ణ తత్వము. ఇది తెలుసుకోవాలి. అలాగే ఆత్మ యొక్క తత్వమనే ఆధ్యాత్మికత అంటారు. అంటే ఈ వ్యక్తి యొక్క భౌతికమైన తత్వాలు చాలా ఉంటాయి. చాలామంది పిహెచ్డి కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళ రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. తత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి ఏంటి. అలాగే ఆత్మతత్వమనే ఆధ్యాత్మికం అంటారు. ఆత్మతత్వం ఏంటి? ఆత్మకి పరమాత్మకు ఉన్న సంబంధం తెలుసుకునే తత్వాన్ని ఏమన్నారు? ఆధ్యాత్మిక అని చెప్పి అంటారు. అలాగే ప్రాణుల భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధి సంబంధించిన పనులనే కర్మ అన్నారు. భౌతికమైన తత్వము, ఇక్కడ భౌతికమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే వాటికి సంబంధించిన వాటిని ఏమన్నారు? కర్మ లేదా ఫలాపేక్షత ఉన్న చర్యలు అనమాట. కర్మ లేకపోతే ఫలితాల కోసం నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చెప్పాడు అనమాట. 4వ శ్లోకం చదవండి ఎవరైనా. శ్రీకృష్ణ గురించి. సరే. ఆదిభూతం క్షరో భావః పురుషచ్చాది దైవతం ఆది యజ్ఞః మే క్వాత్ర దేహే భృతాం వర. దేహదారుల్లో శ్రేష్ఠుడువైన ఓ అర్జున, నిరంతరము మారుతూనే ఉండే ఈ భౌతిక సృష్టినే ఆదిభూత అంటారు. ఏంటి? ఈ సృష్టి మారుతూనే ఉంటుందన్నమాట. అంటే ఏ విధంగా మారుతూ ఉంటుంది? జన్మ, మృత్యు, జరావతి, ఈ చక్రము తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఓకే. ఇకపోతే సృష్టిలో దేవతలు అధిపతిగా ఉండే భగవంతుని విశ్వరూపమనే ఆది దైవము అంటారు. దేవతలకే అధిపతిగా ఉండే భగవంతుని విశ్వరూపమనే ఉన్నారు ఆది దైవం అన్నారు అనమాట. దేవతలకే అధిపతి అనమాట. మరి సర్వభూతముల హృదయములో నివసించే నేను ఆది యజ్ఞము అంటే సమస్త యజ్ఞములకు ప్రభు అని పిలబడతాను. అంటే సర్వజీవుల హృదయంలో ఉన్నాడు ఆయన. సర్వజీవుల హృదయం, అందుకే యజ్ఞ భోక్త అంటారు అన్నట్టు. ఆయన యజ్ఞ భోక్త అని 3వ అధ్యాయం వస్తుంది అనమాట. 3వ అధ్యాయం 9వ శ్లోకంలో ఉందన్నమాట యజ్ఞం గురించి అనమాట. అంతేగాని భగవంతుడికి మనకి భాగవతం ప్రకారం 22 అవతారాలు ఉన్నాయి. ఈ 22 అవతారంలో యజ్ఞము అనేది కూడా ఒక అవతారము పేరు అనమాట. అంటే భగవంతుడి నామాలలో యజ్ఞం కూడా ఒక నామం అనమాట. అందుకని ఇక్కడ ఆది దైవము భగవంతుడే, ఆది యజ్ఞం కూడా భగవంతుడే, సమస్త యజ్ఞాలకు కూడా ప్రభు ఎవరు? భగవంతుడే. అందుకని చూడండి, ఏ పూజ చేసినప్పటికీ కూడా ఎటువంటి హోమము, ఎటువంటి యాగము, ఎటువంటి యజ్ఞం చేసినప్పుడు కూడా మొట్టమొదట ఈ ఒక కృష్ణుడికి విష్ణువుకే పూజ చేసి మొదలు పెడతారు. మీరు గమనిస్తే కనుక ఆచమనంతో మనకి ఏదైనా ప్రారంభం అవుతుంది. మీరు చూస్తే కనుక
అదే హోమాల యజ్ఞాల్లో కూడా మొట్టమొదటిసారి పురుష సూక్తంతో వారికి హోమం చేసిన తర్వాతనే నెక్స్ట్ ఇంకా వేరే మంత్రాలు చెప్తూ ఉంటారు జనరల్గా మనం చూస్తే కనుక. అందుకని సమస్త యజ్ఞాలు కూడా ప్రభు ఎవరంటే భగవంతుడే. నెక్స్ట్ శ్లోకం చదవండి, 5వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. అందరూ అంటూ ఉంటారు కదా, మోక్షం అంటే ఏంటండి, మోక్షం ఎలా వస్తుందండి, మోక్షం గురించి భగవద్గీతలు ఎక్కడ ఉన్నదండి, హరే కృష్ణ మహామంత్రం ఎందుకు జపించాలండి, ఎందుకు కృష్ణ రామ అంటేనే మోక్షం వస్తుందండి అనే ప్రశ్నలకి ఈ 8వ అధ్యాయము 5వ శ్లోకంలో సమాధానం దొరుకుతుంది. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. మరణ సమయములో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయములో ఎట్లాంటి సందేహానికి తావులేదు. సో మోక్షానికి మార్గము ఈ శ్లోకంలో మనం చూపించాడు. అంటే ఏంటి, ఎవరైతే మరణ సమయంలో కృష్ణ రామ నారాయణ వాసుదేవ అని స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతారో వాడికి మళ్ళీ జన్మ ఉండదని ఇక్కడ చెప్తుంది. అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం 3 శ్లోకాలని ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి. మనం ఎలా అంటే, ఎప్పుడు మనము మరణ సమయంలో మనం ఏ విధంగా కృష్ణుని స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతాం ఎవరైనా సరే అంటే, అననీయ భక్తి ఉంటే సాధ్యపడుతుంది. నోట్ చేసుకొని, చాలా ఇంపార్టెంట్. అననీయ భక్తి. అనన్యాచింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి లేనివి సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించెదను. అనన్య భక్తి ద్వారా ఇతను మరణ సమయంలో కూడా స్మరించగలుగుతాడు. మరి అననీయ భక్తి ఏ విధంగా వస్తుంది, ఇంకో శ్లోకం చెప్పుకుంటాం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేదురో వారికి తగిన బుద్ధి యోగము నేను సెగదును అన్నాడు. అంటే సర్వీస్ యాటిట్యూడ్. సేవ చేయాలని ఎవరికైతే శ్రద్ధ ఉన్నదో, ఎవరైతే ప్రేమగా సేవ చేస్తారో వారికి తగిన బుద్ధి యోగాన్ని భగవంతుడు ఇస్తారంట. దేనికి బుద్ధి యోగం అంటే, జపం చేయడానికి బుద్ధి యోగము, భగవంతుడికి భక్తి చేయడానికి బుద్ధి యోగము, ఏమి చేయాలో ఏమి చేయకూడదు బుద్ధి యోగము. ఈ విధంగా అతను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గనక, ఇది ఎక్కడ 10వ అధ్యాయం 10వ శ్లోకంలో చెప్పారు, చేస్తూ ఉంటే అననీయ భక్తి స్థాయికి రావచ్చు. ఈ అననీయ భక్తి ఎన్నో అధ్యాయం ఎన్నో శ్లోకం చెప్పండి ఎవరైనా. 22వ శ్లోకం. 9వ అధ్యాయం 22వ శ్లోకం. ఈ 3 శ్లోకాలు రాసుకోండి ఎవరైనా చక్కగా. 10వ అధ్యాయం 10వ శ్లోకము, 9వ అధ్యాయం 22వ శ్లోకము, 8వ అధ్యాయం 5వ శ్లోకం. ఇవన్నీ కూడా ఒక ఇంటర్లింక్ అన్నమాట. ఈ శ్లోకాలు మీరు చూడండి, చాలా చక్కగా. అంటే ఎవరు మరణ సమయంలో ఎటువంటి డైవర్షన్ లేకుండా, జనరల్గా చూడండి, మరణ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరో మిత్రులు ఎవరో గుర్తుకొస్తూ ఉంటారు. లేకపోతే కుక్కను పెంచుకుంటే కుక్క మీద మనసు వెళ్ళటమో ఏంటి, ఏదో రకంగా మనసు అలా వెళ్తుంది అనమాట. కానీ నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది మళ్ళీ, ఏ భావముతో వారు శరీరం విడిచిపెడతారో వారు నెక్స్ట్ జన్మ అలా వస్తుంది అనమాట. అది మళ్ళీ రాబోయే శ్లోకాలు వస్తుందని.
అందుకని అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కలేవరం, ఎవరైతే మరణ సమయములో నన్ను స్మరిస్తూ ఉంటారో, అంటే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనకి ఏ విధంగా అయితే 10వ అధ్యాయం 10వ శ్లోకంలో బుద్ధియోగాన్ని ఇస్తానని చెప్పాడో, ఏ విధంగా 9వ అధ్యాయం 22వ శ్లోకంలో ఆయన ప్రామిస్ చేశాడు అనన్య భక్తి కోసం, ఏ విధంగా అయితే ఇక్కడ ఏ విధంగా 8వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్తున్నాడో, మరణ సమయంలో స్మరించిన వాడికి ఇక మళ్ళీ జన్మ ఉంటుంది, అందులో సందేహం లేదు అంటున్నాడు. ఇక్కడ సందేహం అంటే ఈజ్ గివెన్ ద ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. అది మోక్షం కావాలంటే ఇదే సరైన మార్గము, సులువైన మార్గము అని మనకి చాలా చక్కగా కూడా ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. హరే కృష్ణ. నెక్స్ట్ శ్లోకం చదవచ్చు ఎవరైనా? యం యం వాపి స్మరన్ భావం త్యజంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితాః. మృత్యుకాలములో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో, ఓ కుంతిపుత్రుడా, ఎప్పుడు అదే ధ్యాసలో ఉండటం వల్ల ఆ వ్యక్తి అదే స్థితిని పొందుతాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒకరు అడిగారంట, ఏమండి హరే కృష్ణ మహామంత్రం ఎందుకు జపం చేయాలని. దానికి భాగవతములో నారదుల వారు ఒక్క సెకండ్లో చెప్పేశాడు సమాధానం. దానికి ఎక్కువ పెద్ద డిస్కషన్ లేకుండా. ఎలా అంటే, నువ్వు జీవితం అంతా ఎలాగ జీవించావో ఇంపార్టెంట్ కాదు, చివరి ఒక్క మినిట్ని చూసారా, ఆ మినిట్లో నీవు ఏ విధంగా భావిస్తున్నావో అదే నీ నెక్స్ట్ జన్మ డిసైడ్ చేస్తుందంట. ఈ జీవితం అంతా నువ్వు ఇంజనీరు, డాక్టరు, కోటీశ్వరుడు, లేకపోతే ఫాదరు, తండ్రు, కృష్ణ, ఏది వాట్ ఎవర్ మేబీ జరిగిపోయింది. కానీ చివరి మినిట్లో, ద మినిట్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, ఆ చివరి క్షణంలో, చివరి నిమిషంలో నీవు ఏమైతే భావిస్తున్నావో అదే నెక్స్ట్ జన్మ డిసైడ్ చేస్తుందంట. ఇక్కడది చెప్తున్నారు, మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో దేన్ని గుర్తు చేసుకుంటాడో ఆ స్థితిని పొందుతాడంట. దీనికి మనకి భాగవతంలో భరత మహారాజు కథ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ కథ చూడండి, భరత మహారాజు, ఆయన పేరునే మన భారతదేశానికి పేరు వచ్చిందనమాట. భరత మహారాజు మంచి గొప్ప చక్రవర్తి. ఆయన ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన భక్తి చేస్తూ రాజ్యాన్ని పరిపాలించి పుత్రులకి రాజ్యాధికారాన్ని ఇచ్చి ఆయన వానప్రస్థం తీసుకొని ఆయన వానప్రస్థం తీసుకొని ఆయన బయటకు వచ్చేసారు. వచ్చేసి ఒక సముద్రపు ఒడ్డున ఆయన ఒక చిన్న ఆశ్రమం, ఒక చిన్న గుడారం ఏర్పాటు చేసుకొని ఆయన సాధన చేసుకుంటున్నాడు అనమాట. వానప్రస్థం అనేది ఆధ్యాత్మిక సాధనకి, పురోగతి చెందడానికి మంచి అవకాశం ఉన్నాడు, అద్భుతంగా అవకాశం అంట. అన్ని బంధాల నుంచి ముక్తి పొంది ఆయన ఆ విధంగా చక్కగా కూడా ఆయన సాధన చేసుకుంటున్నాడు. కానీ ఒక రోజున ఆ ఒక్క సముద్రంలో ఒక జింక, అంటే ఆ గర్భంతో ఉన్న జింక ఒక జింక పిల్లని ప్రసవిస్తూ ఆ ఆ తల్లి జింక కొట్టుకెళ్ళిపోతుంది, ఆ పిల్ల జింక ఉండిపోతుంది అనమాట. అది చూసి చలించినటువంటి భరత మహారాజు ఆ ఆ చిన్న పిల్ల జింక పిల్లని తీసుకొచ్చి ఆయన తనని పెంచడం మొదలుపెట్టాడు అనమాట. జాలి. ఆ పెంచడం మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే, అతనికి మనసు ఏమైందంటే, రోజు రోజుకి భగవంతుని పట్ల మనసు తగ్గిపోతుంది, ఈ జింక పట్ల మనసు పెరుగుతుంది అన్నమాట. చివరి రోజుల్లో జింకను గుర్తు చేసుకుంటూ ఆయన శరీరం విడిచిపెట్టాడు. నెక్స్ట్ జన్మలో ఆయన జింకగా జన్మించాడు. అర్థమైందా?
అందుకని సరే మళ్ళీ ఆయన జింకగా జన్మించినప్పటికి కూడా చేసుకున్న భక్తి ఎప్పుడు కూడా వృధా అవ్వదంట. శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట భగవద్గీతలో. మళ్ళీ చెప్పుకుంటాము, ఏ ఏ చిన్న భక్తి చేసినా కూడా భక్తి ఇప్పుడు కూడా పోదంట. అని ఇతను ఇంత ముందు జన్మలో భక్తి చేశాడు కాబట్టి జింక జన్మలో అతనికి గొప్ప అవకాశం అంటే పూర్వజన్మ స్మృతులు ఉన్నాయంట దానికి. ఆ ఉండటం వల్ల ఈ భక్తుల సాంగత్యం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్తూ ఉంటుందంట. ఎవరు? ఈ జింక. ఈ భక్తుల సంకీర్తనలు, భజనలు అక్కడికి వెళ్తూ వెళ్తూ వాళ్ళ సాంగత్యం ద్వారా శ్రవణం చేసి మళ్ళీ జింక జన్మ నుంచి మళ్ళీ ఆయన మానవ జన్మ రావడం జరిగిందనమాట. అది అందుకని ఇది చాలా, ఈ 2 శ్లోకాలు కూడా మీరు నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది అంటే స్మరించిన వాడు మోక్షం ఉంది, స్మరించిన వాడికి, స్మరించిన వాడు నన్ను చేరుకుంటాడని చెప్పాడు. అలాగే ఎవరైతే ఆ శరీరం విడిచిపెట్టే టైంలో దేని గుర్తు చేసుకుంటారో వారు ఆ స్థితి పొందుతారన్నమాట. అండ్ ఇంకొక సీక్రెట్ చెప్తాను మీ అందరూ కూడా. నేను విన్నాను ఒక ఆచార్యుడు చెప్తుంటే, ఈ శరీరం విడిచిపెట్టే టైంలో ఎటువంటి బాధ కలుగుతుందంటే మనిషికి ఒక 1000 తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుందంటే శరీరం విడిచిపెట్టే 1000 తేళ్లు. ఒక్క దోమ కుడితే తట్టుకోలేరు ఇవాళ. ఒక్క తేలు కుడితే చాలా కష్టం కదా. 1000 తేళ్లు కుడితే ఎలా ఉంటుందో ఏంటి, ఆ 1000 తేళ్లతో సమానమైనటువంటి నొప్పి, బాధ ఉంటుందంట ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు అనమాట. కానీ ఎవరైతే చక్కగా అంతకాలేచ మామేవ స్మరన్ ముక్తా కలేవరం, ఎవరైతే శ్రీకృష్ణ భగవాన్ స్మరిస్తారో వారికి ఇటువంటి బాధ నుంచి విముక్తి పొందుతాడు. అర్థమైందా? హరే కృష్ణ. సో నెక్స్ట్ శ్లోకం చదువుతారు ఎవరైనా? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యశ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయం. కాబట్టి సర్వకాలములయందు నన్ను స్మరిస్తూనే ఉన్నము, మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయము. నీ మనస్సు బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో నీవు తప్పకుండా నన్నే పొందుదువు. ఈ విషయంలో సందేహం లేదు. మళ్ళీ ఇక్కడ మీ అందరికీ ఒక గొప్ప ప్రశ్నకు సమాధానం దొరికింది. ఇది కూడా నోట్ చేసుకోండి. 8వ అధ్యాయం 7వ శ్లోకం ఏంటి తెలుసా? అంటూ ఉంటారు కదా, ఏమండి మేము ఉద్యోగం చేస్తున్నామండి, భక్తి చేయొచ్చా? మేము వ్యాపారం చేస్తున్నామండి, మేము దీక్ష తీసుకోవచ్చా? మేము ఉద్యోగం వ్యాపారం చేస్తూ ఉంటామండి, మేము కంఠమాల వేసుకోవచ్చా? ఏమండి మేము మాకు మైల్ వచ్చిందండి, మేము జపం చేయొచ్చా? అని రకరకాల ప్రశ్నలకి ఇక్కడ భగవంతుడు మంచి సమాధానం ఇచ్చాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మరయుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. సర్వకాలములందు సర్వావస్థలయందు నిరంతరము కూడా నన్నే స్మరించండి. అలాగే నీ కర్తవ్యమైన యుద్ధం గురించి అంటే ఏంటి, ఇక్కడ నీ కర్తవ్యమైన ఉద్యోగాన్ని చేసుకో, నీ కర్తవ్యమైనటువంటి చదువును చదువుకో, నీ కర్తవ్యమైన వ్యాపారాన్ని చేసుకో, నీ కర్తవ్యమైనటువంటి భార్య పిల్లలు చక్కగా చూసుకో, కానీ నీ బుద్ధి మాత్రం నాకు అప్పచెప్పు. నాకు శరణాగతి పొంది నన్ను స్మరిస్తూ నువ్వు చెయ్యి. నువ్వు ఇవన్నీ చెయ్యి, అప్పుడు నువ్వు నాకు తప్పకుండా పొందు. ఇందులో ఎటువంటి సందేహం లేదంట. దీన్నే ఉన్నారు కర్మయోగం అన్నారు, దీన్నే కృష్ణ కర్మ అన్నారు. ఇవాళ క్లాసు మీరు నోట్ చేసుకుంటే పాయింట్స్ అన్ని కూడా ఎన్నెన్నో ప్రశ్నలకి సమాధానం దొరికినాయి అనమాట. చూడండి, తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వకాలములందు కూడా ఈ యొక్క చక్కగా స్మరించండి. అలాగని నువ్వు నీ కర్మని విడిచిపెట్టమని, నీ కర్తవ్యం వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. నీ ఉద్యోగం నువ్వు చేసుకో, నీ వ్యాపారం నువ్వు చేసుకో, కానీ భగవంతుని స్మరిస్తూ చెయ్యండి.
భగవంతుని స్మరిస్తూ విద్యార్థులు చదువుకోండి, అందులో మంచి మార్కులు వస్తాయి, మంచి జ్ఞానం వస్తుంది, మంచిగా జీవిస్తారు. భగవంతుడి నామ జపం చేస్తూ ఉద్యోగం చేయండి, ఉద్యోగంలో నైపుణ్యాలు చూపిస్తారు, క్వాలిటీ చూపిస్తారు. వ్యాపారం, ఎస్, భగవంతుని నామ జపం చేస్తూ భగవంతుని స్మరిస్తూ వ్యాపారం చేయండి, వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. ఇలా చేసిన వాడు చివరి రోజుల్లో మళ్ళీ తప్పకుండా భగవంతుని చేరుకుంటాడు. ఇందులో సందేహం లేదు. అంటే ఏంటి, ఇక్కడ కూడా ప్రామిస్ చేస్తున్నాడు భగవంతుడు, గుర్తుపెట్టు. ఎక్కడెక్కడ ప్రామిస్ చేశాడు చెప్పండి, మన క్లాసులో ఇంకెవరైనా చెప్పండి. ఎక్కడెక్కడ ప్రామిస్ చేశాడు, ఏ శ్లోకాలు, దేని గురించి దేని గురించి ప్రామిస్ చేశాడు, ఎవరైనా చెప్పగలరా? 5వ శ్లోకంలో ప్రభు. 8వ అధ్యాయం 5వ శ్లోకం, 6వ శ్లోకం, 7వ శ్లోకం గురించి. 8వ అధ్యాయం 5వ శ్లోకంలో దేని గురించి ప్రామిస్ చేశాడు? మరణానంతరం నన్ను తలిస్తే ఖచ్చితంగా నా లోకంకి వస్తారని. ఓకే. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ శరీరం విడిచిపెట్టించు, వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదని ప్రామిస్ చేశారు. వెరీ గుడ్. 6వ శ్లోకంలో ఏం చెప్పారు? 6వ శ్లోకంలో శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ వ్యక్తి దేన్నైతే తలుచుకుంటాడో, ఏదైతే ఊహించుకొని మరణ సమయంలో తన శరీరాన్ని విడిచిపెడతారో మరు జన్మలో అదే జన్మని ఆయన పొందుతారని ప్రామిస్ చేశారు. ఇది మనకి ప్రామిస్ కింద వదిలేద్దాము, చెడును ప్రామిస్ గురించి తీసేద్దాము, మనం మంచిది ప్రామిస్గా తీసుకుందాం. ఇది కాకుండా ఇంకా వేరే అధ్యాయాల్లో ఇంతమంది మనం శ్లోకాలు చెప్పుకున్నాం కదా, చెప్పండి. 9వ అధ్యాయం 22వ శ్లోకం గురూజీ, 10వ అధ్యాయం 10వ శ్లోకము గురూజీ. 9వ అధ్యాయం 22వ శ్లోకంలో ఏ విధంగా ప్రామిస్ చేశాడు చెప్పండి. అనన్య భక్తిచే ఎవరైతే ప్రేమతో నన్ను సేవ చేస్తారో వారికి లేనివి సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించెదను. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వాటికి లేనివి సమకూర్చేదను, ఉన్న వాటిని సంరక్షించేదను. ఇది 9వ అధ్యాయం 22వ శ్లోకం. ఎవరైతే ప్రేమగా సేవ చేయుదురో వారికి తగిన బుద్ధియోగాన్ని ఇస్తారు, దాన్ని దీన్ని కలపకూడదు. అది 10వ అధ్యాయం 10వ శ్లోకం. ప్రేమ సేవ వేరు, అనన్య భక్తి వేరు. ఇవన్నీ కూడా చక్కగా మీరు రాసుకోండి. ఏంటి, ఈ విధంగా 7వ శ్లోకంలో సర్వకాలములందు కూడా భగవంతుని స్మరించవచ్చు. ఇంట్లోనే కాదు, ఒక పూజా మందిరంలోనే కాదు, ఏ స్థలంలో అయినా ఎక్కడైనా సరే భగవంతు నామాన్ని చక్కగా స్మరించుకోవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదని ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు. సో 8వ అధ్యాయం 8వ శ్లోకం చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురూజీ, విజయమాతాజీ. హరే కృష్ణ. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామీనా పరమం పురుషం దివ్యం యాతి పాదాను చింతయన్. హరే కృష్ణ గురూజీ. అభ్యాసముతో ఓ పార్థ, నిరంతరంగా మనస్సుని ఎటూ పోనీయక పరమేశ్వరుడైన నన్ను స్మరించుటయందే నిమగ్నం చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు. అయితే ఇక్కడ కన్క్లూజన్ ఇచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు. సరే, మీరు బాగుంది, ఏం చెప్పారు 5వ శ్లోకంలో? అంతకాలేచ మామేవ స్మరణం, మరణ సమయంలో నన్ను స్మరించమన్నారు. ఏ విధంగా స్మరించాలి? 6వ అధ్యాయంలో దేని గుర్తు చేసుకుంటారో ఆ విధంగా స్థితి వస్తున్నారు. అమ్మో, దాన్ని ఎలా తప్పించుకోవాలి? 7వ శ్లోకంలో ఏం చెప్పారు? సర్వకాలం నన్నే స్మరించమన్నారు. ఏ విధంగా స్మరించాలి? దీని కన్క్లూజన్ ఏంటంటే 8వ శ్లోకంలో అభ్యాస యోగయుక్తేనా, అంటే అభ్యాసముతోటి. అభ్యాసం అంటే ఏంటి? ప్రాక్టీస్. ఏదైతే జపమాల తీసుకున్నామో ఆ జపముతో నిరంతరము కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేస్తూ ఆదివారం మందిరంలో జరిగే కార్యక్రమానికి వస్తూ భగవంతుడు ఇంకా సేవలు చేస్తూ భక్తితో సేవ చేస్తూ గనక ఉంటే, మనస్సుని ఎటూ పోనీయకుండా గనక ఉండగలిగితే, మనస్సుని స్థిరంగా ఉంచితే తప్పకుండా నన్ను పొందగలవు. అంటే ఏంటి? అర్జునుని కేంద్రంగా పెట్టుకొని మనందరూ చెప్తున్నాడు, మనందరం కూడా తప్పకుండా కృష్ణుని పొందగలమంటే ఈ విధంగా.
హరే కృష్ణ. ఈ యొక్క భాష్యం చదువుతారు ఎవరైనా? 8వ శ్లోకం యొక్క భాష్యం. హరే కృష్ణ గురూజీ, నేను చదువుతాను. విజయమాత శ్రీల ప్రభుపాద. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు తన స్మరణ ప్రాముఖ్యమును ఈ శ్లోకమున నొక్కి చెప్పుచున్నాడు. అట్టి శ్రీకృష్ణుని స్మరణము హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనముల ద్వారా మనుజుని హృదయమునందు జాగృతము చేయబడును. అట్టి శ్రీకృష్ణ నామము యొక్క శ్రవణ కీర్తనములందు కర్ణములు, జిహ్వ, మనస్సు సంపూర్ణంగా నిమగ్నమగుచున్నందున ఈ ధ్యానము ఆచరణకు అత్యంత సులభమై ఉన్నది. ఇట్టి ధ్యానము భగవానుని పొందుటకు తోడ్పడగలదు. పురుషం అనగా భోక్త అని భావం. జీవులు శ్రీకృష్ణ భగవాన్ని తటస్థ శక్తి స్వరూపులైనను భౌతిక కల్మషమునకు గురి అయి ఉన్నారు. వారు తమను తాము భోక్తలుగా తలచినను వాస్తవానికి దివ్య భోక్తలు కాజాలరు. శ్రీకృష్ణ భగవానుడే తన సంపూర్ణాంశములైన నారాయణుడు, వాసుదేవుడు మొదలగు పలు రూపములలో పరమ భోక్తయ్య ఉన్నాడని ఇచ్చట స్పష్టంగా తెలుపబడింది. కనుక భక్తుడనైన వాడు హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనములను చేయుచు తన పూజాధ్యేయమైన భగవానుని నారాయణ, కృష్ణ, రామాది ఏ రూపములోనైనా నిరంతరము తలచవచ్చు. ఈ విధానము అతనిని పవిత్రుని చేయగలదు. నిరంతర జప కీర్తనముల వలన అతడు అంత్యకాలమున భగవద్ధామమును చేరగలడు. యోగాభ్యాసమునందు అంతరమందున్న పరమాత్మపై ధ్యానం నిలిపినట్లు హరినామ జప కీర్తనము ద్వారా మనస్సును సదా శ్రీకృష్ణుని యందు నిలపవలెను. మనస్సు సదా చంచలమై ఉండును కనుక దానిని బలవంతంగా శ్రీకృష్ణుని చింతించున్నట్లు చేయుట అత్యంత అవసరం. భ్రమరమునే సదా తలుచుచు కీటకము ప్రస్తుత జన్మముననే భ్రమరముగా మారడి వృత్తాంతము ఇచ్చట సాధారణంగా ఉదహరించబడు. అదే విధంగా మనము శ్రీకృష్ణుని నిరంతరం స్మరించునుచో అంత్యమున ఆ దేవదేవుని స్వరూపమును ఓలిన స్వరూపమునే పొందగలం. హరే కృష్ణ. హరే కృష్ణ. చక్కగా ఈ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది. జపమాల ఎందుకు తీసుకున్నాము, జపం ఎందుకు చేస్తున్నాము అని. కరెక్టేనా? చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ. సాధన పెరుగుతుంది కాబట్టి. దానికి అర్థం తెలిసిందా ఈ యొక్క భాష్యం ద్వారా? ఎందుకు జపం చేయాలనే విషయాన్ని. అదండి, మీరు ఎవరు జపమాల తీసుకుని ఎవరు జపం చేయట్లేదా? మనసు పవిత్రమైంది ప్రభు. ఇవన్నీ కాదు, పవిత్ర ఇది కరెక్టే. నేను చెప్పేదంటే ఈ శ్లోకం భాష్యం ద్వారా ఎన్ని విషయాలు తెలుస్తున్నారు చూడండి. అంటే ఈ హరే కృష్ణ మహామంత్ర జపము, జప సంకీర్తనం ద్వారా మనము భగవంతుని చేరుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. చిన్న వయసులో భక్తి ఎందుకని చెప్పి అంటూ ఉంటారు అందరూ కూడా. ఎందుకంటే ఆ పిల్లల్ని మీరు అలా పాడు చేస్తారు, మరీ పాపం అండి ఆ పిల్లలు, వాళ్ళకి ఏకాదశులు ఏంటండి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అంత చిన్న వయసులో వాళ్ళ జపమాలు ఏంటని చెప్పి పెద్ద పెద్దలు అంటూ ఉంటారనమాట. కానీ విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి కనుక భక్తి చేస్తే చివరి క్షణంలో బాగా గుర్తుంటాడు భగవంతుడు. అర్థమైందా? అందుకని వయసు అంతా ఎంజాయ్ చేసేసి చివరి రోజుల్లో భక్తి చేద్దాం అనుకుంటే ఈ ఎంజాయ్ చేసిన ఏవైతే పాపకర్మలు ఉన్నాయో అవి భక్తి చేయడానికి మనకి అనుకూలతగా ఉండదన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా మనము మన పిల్లలందరికీ కూడా భక్తిని ఇవ్వాలి. నిజమైన ఆస్తి ఏంటంటే పిల్లలకి భక్తి అనే ఆస్తిని ఇవ్వాలి మనం. దాని ద్వారా ఏమవుతుందంటే మన పిల్లల ద్వారా మనము మన భవిష్యత్ తరాల వారు, మన పూర్వీకులు అందరూ కూడా మంచి ఉన్నతమైన లోకాలకి వెళ్ళటం జరుగుతుందన్నమాట. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అందరూ అంటే ఏమంటారంటే వంశోద్ధారకుడు అంటారన్నమాట. వంశోద్ధారకుడు, వీడు వారసులు అంటారు. నిజమైన వారసులు ఎవరంటే భక్తులే నిజమైన వారసులు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏమి చేస్తామో మన కర్మానుసారంగా మన భవిష్యత్ తరాల వారికి ఫలితాలు వస్తాయన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా
చేయవలసింది ఏంటి అంటే మనం భక్తి చేస్తూ మన పిల్లలకు కూడా మనం భక్తి చేయించే ప్రయత్నం చేయాలి. నెంబర్ 1 పిల్లలు. మరి పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎవరైతే వయసు మీద పడిన వాళ్ళు ఉంటారు కదా, అంటే మన తల్లిదండ్రులు కావచ్చు, మన తాతలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళకి కూడా మనం చేయవలసింది అంటే వాళ్ళని మనం పిల్లల్లాగా వాళ్ళకి చక్కగా గుడికి తీసుకురావటం, కృష్ణ ప్రసాదాన్ని కృష్ణుడు దర్శనం చేయించడం, కృష్ణ ప్రసాదాన్ని వారికి తినిపించటం, వారికి కూడా జపం చేయించడం ద్వారా ఏమవుతుందంటే చివరి రోజుల్లో ఆయన గనక ఈ సాధన చేయగలిగితే, ఈ హరే కృష్ణ మహామంత్రం జపంగానే చేయగలిగితే, ఆయన గనక చివరి రోజుల్లో ఈ హరే కృష్ణ మంత్రంతో భగవంతుని స్మరిస్తే అతనికి మోక్షం వస్తుందన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అందుకని విలువైన సమయాన్ని, నిన్న క్లాస్ కూడా చెప్పాను, విలువైన సమయాన్ని, విలువైనటువంటి ఈ యొక్క భక్తిని ఎవరు కూడా వృధా చేయకుండా ఇటువంటి గొప్ప అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ఏ శాస్త్రాల్లో కానీ ఎక్కడ కూడా ఇంత చక్కగా చెప్పింది లేదనమాట. అందుకే భగవద్గీత ఇవాళ సమస్త మానవాళికి కూడా ఒక ప్రామాణికమైన గ్రంథం అయిపోయింది అనమాట ఇవాళ. అందుకే కృష్ణుణ్ణే అంటారు కృష్ణం వందే జగద్గురు అని, ఇంకెవరిని కూడా అనరు అనమాట. ఎందుకంటే గీత అనేది ఒక గొప్ప సంపద అనమాట. అది నిజంగా గీత అనేది ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంపద అనమాట. అది అందుకే ఎవరింట్లో అయితే ఈ భగవద్గీత ఉంటుందో, ఎవరైతే నిత్యము భగవద్గీత చదువుతారో వారి ఇంటిలో దేనికి కూడా లోటు ఉండదని శాస్త్రం చెప్తుంది అనమాట. అది ఏ విధంగా చదవాలి అంటే భక్తి శ్రద్ధలతో చదవాలన్నమాట. మనం చెప్పుకున్నాం కదా, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. మనం ఏ సేవ చేసినా కూడా భగవంతుడికి ప్రీతిపూర్వక సేవ చేయాలంట. భగవద్గీత కూడా సేవే. ఇప్పుడు నేను భగవద్గీతని మీ అందరికీ బోధిస్తున్నానంటే ఇది కూడా సేవే. అర్థమైందా? మనం చదువుతున్నామంటే అది కూడా సేవే, ప్రీతిపూర్వకం అనమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భగవద్గీతని చదవటం, అర్థం చేసుకొని ఆచరిస్తూ ఇంకా నలుగురిని ఆచరించే మార్గంలో తీసుకెళ్ళాలి. మా పిల్లలు మా మాట వినట్లేదండి, మా ఇంట్లో మా మాట అని చెప్పి ఎవరూ కూడా కాంప్రమైజ్ అయిపోకుండా నిరంతరం ప్రయత్నించండి. ఓర్పుతో సహనంతో ప్రయత్నిస్తే తప్పకుండా అవుతుంది అనమాట. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీల గురుదేవ్ కీ జై, అనంత విష్ణు భక్త బృందకి జై.